నా జీవితంలో కూడా ఒక టీచర్ ఉన్నాడు. ఆయన పేరు రంగాచారి. ఆయన చాలా ఓపికగా ప్రేమగా చెప్పేవాడు. ఒకసారి నన్ను ఆఫీస్కి పిలిచి మరి అక్కడ ఉన్నటువంటి 2-3 మధ్యలో గట్టిగా తిట్టాడు. ఒకసారి క్లాసులో తిట్టాడు. ఏమిటి నన్ను టార్గెట్ చేశాడా అనిపించింది. తర్వాత మరలా అనుకోకుండా అందరి ముందే పిలిచి గట్టిగా హత్తుకున్నాడు, ప్రేమించాడు. అసలు నీలో ఉన్న టాలెంట్ నీకే తెలియదురా, నువ్వు ఎంత గొప్ప ఆలోచన, నీకు ఎంత మంచి తెలివి ఉందో నీకు తెలుసా, నువ్వు డ్రాయింగ్ వేస్తావు, నీకు సైన్స్ అంటే పిచ్చి ఇష్టం, క్లాస్లో ఎవరికి ఏది కావాలన్నా సహాయం చేస్తావు, నీ నోట్స్ రాసుకోవడమే కాకుండా పక్క నోట్స్ కూడా రాసి హెల్ప్ చేస్తావు. నేను చూశాను, ఎగ్జామ్స్ లో నువ్వు రాసిన పేపర్స్ చదివాను, నీకెంత మంచి టాలెంట్ ఉందా అని అడిగాడు ఆయన. ఇంత మంచి టాలెంట్ ఉన్నా నువ్వు ఎందుకు ఇట్లా మొద్దుగా మారిపోతున్నావు, నీ స్నేహం మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో అని అందరి ముందు నన్ను గట్టిగా హత్తుకోవడమే కాకుండా నాలోని సామర్థ్యత చెప్పాడు, నా మైనస్ కూడా చెప్పాడు. అంతే, ఆ ఒక్కరోజు నా జీవితంలో గొప్ప తీర్మానంగా మారింది నాకు. నెక్స్ట్ డే నుంచి ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా వినడం స్టార్ట్ చేశాను. ప్రారంభంలో క్లాసెస్ ఎగ్గొట్టే వాళ్ళం, క్రికెట్ ఆడడానికి మధ్యలో పారిపోయే వాళ్ళం, ఇంటర్వెల్ వస్తే చాలా క్రికెట్ ఆడడానికి పారిపోయే వాళ్ళం. క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం, అప్పుడు ఇప్పుడు కూడాను క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం, చాలా ఇష్టం. ఇప్పటికీ చాలా సార్లు కొంచెం ఖాళీ సమయం దొరికే సేవకులను చాలా మంది కలుసుకొని మేము క్రికెట్ ఆడడానికి వెళ్తుంటాం. చాలా మంది పెద్ద పెద్ద సేవకులు అందరూ కలిసి ఒక దగ్గర కూడి వర్కౌట్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఆడిపాడి సంతోషించి మరలా దేవునికి స్తుతించి మా మధ్యలో ఏమైనా బోధపరమైన పొరపాటు ఉంటే కూర్చొని మాట్లాడుకొని, ఎందుకంటే ప్రతిదానికి దేవునికి మహిమ కలిగే కార్యం కూడా జరగాలి చివరిలో. అంత స్కూల్లో ఉన్నప్పుడు ఊరికే ఆడిపాడుతుండే వాళ్ళం, ఊరికే బయటికి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఎప్పుడైతే ఆయన ప్రేమగా చెప్పాడో, నాలో ప్లస్ మైనస్ 2 చెప్తే నాకు నేనే అర్థమయ్యాను. ఆ రోజు ప్రారంభమైంది నిజమైన విద్యార్థిగా. నేను ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా పాస్ అయ్యాను, ప్రతి క్లాస్ విన్నాను, మిస్ అవ్వకుండా. నేను మొత్తం స్కూల్ మొత్తానికే సెకండ్ వచ్చాను. ఆ తర్వాత అసలు అంతకుముందు క్లాసులో సెకండ్ కూడా రాలేదు ఎప్పుడు నేను. కానీ ఆయన చెప్పిన తర్వాత స్కూల్కే సెకండ్ వచ్చాను. ది బెస్ట్ స్టూడెంట్, నా పేరు అలా బోర్డు మీద ఉండి కనబడిపోయింది, ది బెస్ట్ స్టూడెంట్. చెప్పేవారి విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సంస్కారం ఉండాలి, మాట్లాడాలి, నేర్పించేవాడికి సంస్కారం ఉండాలి. సంఘానికి ఏదో నష్టం జరిగిపోతుందని చెప్పి ఉర్రుతూ లగుతూ కోపానికి వస్తే నీ కోపం దేవుని నీతిని నెరవేర్చదు. పైపెచ్చు సాతానికి అది లాభం అవుతుంది. ముఖ్యంగా తమ్ముళ్ళు చెల్లెలు ఈ విషయం గమనించాలి. వాక్యం అంటే గట్టిగా మాట్లాడడం కాదు, వాక్యం అంటే ఒకరిని అవమానించి దూషించడం కాదు, వాక్యం కోసం నిలబడడం అంటే ఈ లోకానుసారమైన విషయాల మీద మోటివేషన్ మెసేజెస్ ఇవ్వడం కాదు. దేవుని ఆలోచన ఈ భూమి మీద నెరవేర్చడానికి ప్రయాసపడేది వాక్యం. దేవుని ఉద్దేశాలు సంఘానికి అర్థమయ్యేటట్లు చేసేది వాక్యం. నా జీవితంలో కూడా ఒక టీచర్ ఉన్నాడు. ఆయన